ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి మార్కును తొలగించాలని ఒక మూర్ఖమైన ఆలోచనతోటి వాళ్ళు అనేకమైన చేంజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ అది వారికి సాధ్యం కాని విషయం. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక చరిత్రకారుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గీతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ తెలంగాణ ఈ పాట ఏంటంటే ప్రతి ఒక్కరికి పాట తెలుసు. కానీ ఈ పాట పూర్తిగా పాడకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రతి తెలంగాణ పౌరునికి ఈ గీతం తెలుసు. ఇందులో నుంచి రెండు చరణాలను తీసేయాలని చెప్పేసి వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోవడం. సొంత నిర్ణయం అంటే తెలంగాణ పాటకు ఈరోజు కవులు ఉన్నారు, అలాగే ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారు ఒక అందశ్రీ మరియు రేవంత్ రెడ్డి గారు మరియు కీరవాణి వాళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర గీతంలోని మార్పులు చేయాలనుకోవడం వీళ్ళ యొక్క పాలన ఒక నిదర్శనం. వాళ్ళ ఒక మూర్ఖత్వానికి, నియంత పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే ఒక పాటలో నుంచి ఆ చరణాలు తీయాలన్నా కానీ ఏమన్నా చేయాలన్నా కానీ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. కమిటీ ఏర్పాటు చేసి వాటి ద్వారా తొలగించాలన్నా చేర్చాలన్నా కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కానీ అటువంటి లేకుండా వాళ్ళ యొక్క నియంత ధోరణి పరిపాలనకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ పాటలోని ఉన్నటువంటి మన రెండు చరణాలు ఏంటి అంటే అవి గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్, కాకతీయుల కళాప్రభకు కాంతిరేఖ రామప్ప అనేటువంటి రెండు చరణాలు. ఇవాళ ఏంటంటే ఈ రెండు చరణాలు ఒక హిస్టారికల్ చరణాలు ఇవి. ఎందుకంటే 1000 సంవత్సరాల 1000 ఏండ్ల తెలంగాణ సంస్కృతి వైభవానికి చిహ్నాలు కలిగినటువంటి ఈ పాటలోని ఈ చరణాలు తీసేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. ఎందుకంటే అంతేకాకుండా ఇవాళ తెలంగాణ లోగోలో కూడా వాళ్ళు మార్పులు చేయాలనుకుంటున్నారు. ఒకటి చార్మినార్ని తొలగించాలనుకుంటున్నారు, అలాగే కాకతీయ తోరణాలను కూడా తొలగించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మార్కుని చేయాలన్నా ఏవి చేయాలన్నా కానీ వీళ్ళ సొంత నిర్ణయం, సొంత ఇంటిలాగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక నియంత పాలన, ఒక తుగ్లక్ పాలనకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఖానాపూర్ ప్రాంతం తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మేము హెచ్చరించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మరియు తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర చిహ్నాన్ని కూడా మరియు తెలంగాణకు సంబంధించిన పాస్ను కూడా చేంజ్ చేయడం ఒక మూర్ఖత్వమైనటువంటి లక్షణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారం ఉంది కదా తప్ప నేను ఏం చేయాలన్నటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా కరెక్ట్ కావు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఏదైతే ఉందో దాదాపు 10 నుంచి 13 నిమిషాల పాటు కొనసాగే పాటను 3-4 నిమిషాల వరకు కొనసాగించడం చాలా తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. మరియు రాష్ట్రానికి సంబంధించిన ఒక చిహ్నాన్ని కూడా మార్చడం ఒక మూర్ఖత్వమైనటువంటి ఒక ఏమమైన చర్య. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్రను ఇమిడిపుచ్చుకున్నటువంటిదే ఆ రాష్ట్ర చిహ్నం. దాంట్లో ఆ చిహ్నాన్ని తీసేయడం, కేసీఆర్ గారు ఆ చిహ్నాన్ని రూపొందించడం, నేను తీసేస్తాను కూడా నేను తీసేయడం, మరి టీఎస్ను కూడా టీజీగా మార్చడం ఒక మూర్ఖత్వము, ఒక ఏమమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక చిన్న సామెత ఉంది, ఎన్నడూ వ్యవసాయం చేస్తే ఎట్లుంటుందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిపాలన కూడా ఆ విధంగా కొనసాగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, మీది ఏదైతే మీరు చేయాలనుకుంటారో జూన్ 2 తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ తెలంగాణ గీతాన్ని కీరవాణి సంగీతంలో ఇరికిచ్చి నీకు ఇష్టమున్నట్టు ఆ పాటను రూపుదిద్దితే మాత్రం ఖచ్చితంగా ఆందోళనను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక ముఖ్యమంత్రిగా నీ పదవి ఊడదీసే వరకు కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. నిజంగా ముఖ్యమంత్రి గారు తన జీవితంలో ఎన్నడూ కూడా తెలంగాణ అని కూడా అననోడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూడా జై తెలంగాణ అని శబ్దం ఊహించినోడు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఆనాడు ఉద్యమకారులపై తుపాకులను ఎక్కుపెట్టినటువంటి ఈ మహానియంత ఈరోజు తెలంగాణ రాష్ట్రం గీతం ఎలా ఉండాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చిహ్నం ఎలా ఉండాలి అని రూపుదిద్దుకోవడంలో ఆయన పాత్ర ఉండడం కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం తెలంగాణ రాష్ట్ర పక్షాన, ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం, ఏదైతే తెలంగాణ హరిత తెలంగాణగా రూపుదిద్దుకుంటుందో, బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందో ఈ రాష్ట్రాన్ని దుర్భిష్టంగా పాలు చేయడానికి కొరకే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. మీరు ఏదైతే డిసెంబర్ 9 వరకు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిర్రో ఆ దొంగ హామీలు
420 దొంగ హామీలు ఏదైతే అమలు చేస్తామని చెప్పిర్రో ఖచ్చితంగా డిసెంబర్ 9 అయిపోయి 5 నెలల సమయం గావిస్తుంది. ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల పక్షాన మీ గిట్ట ఎలాంటి ప్రేమ అభిమానం ఉన్నా, లేకుంటే కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేటర్లు, బోకర్ల మీద ఉన్న ప్రేమను తెలంగాణ ప్రజల మీదకి మళ్లించకూడదు. దయచేసి వారి మీద ఉన్న అభిమానాన్ని వారికి ఉంచుకోండి. మీ రియల్ లావాదేవీలన్నీ నడిపించుకోండి. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రతి రైతుకు అందే విధంగా నిజంగా రైతు బంధు ఏదైతే ఇంకో 4 రోజులైతే మెరుగు వస్తుంది. రైతు విత్తనాలు పెట్టుకోవడానికి కూడా సమయం ఆసన్నమవుతుంది. దయచేసి నువ్వు ఇవ్వాల్సిన పాతయి మరి ఇప్పుడు ఈ పంటకి ఇవ్వాల్సిన రైతు బంధును కూడా తొందరగా ఇచ్చేసి రైతులు నీ మీద ఏదైతే ప్రేమ అభిమానించి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిర్రో వారికి నువ్వు ఇవ్వాల్సిన బకాయిలు ఏదైతే ఉందో రైతు బంధు కానీ మరియు రైతులకు ఉన్నటువంటి రుణమాఫీ కానీ తొందరలోనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ పరిపాలన ఏదైతే ఉందో 100 రోజుల్లోనే నీ బొంద పరిపాలనగా మారిపోయింది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో జూన్ 4వ తారీఖు నాడు చెంపదెబ్బ పలగడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీ పరిపాలన దశల వరకు ముగుస్తుందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజల పక్షాన నీ కొంచెమన్నా విఘ్నత ఉంటే తొందరగా రైతు బంధు మరియు తొందరగా రైతులకు విడుదల చేసి ప్రతి రైతు కష్టాల్లో చిరునవ్వును చూసే విధంగా మేము అనుకున్నాం. ఏనాడైతే రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఖచ్చితంగా రైతు ఏడ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు దిగిపోవడం ఖాయం. నీ పరిపాలన సమయత్తం అయ్యడానికి సన్నద్ధం అవుతుంది. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.